బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులా ప్రకటించాలంటూ కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు నేరుగా కేఏ పాల్ తన వాదనలు ఇచ్చారు. ప్రస్తుతం కేఏ పాల్ గారు సార్, మీరు డైరెక్ట్ పార్టీ ఇన్ పర్సన్గా మీరు వాదించారు. ప్రధానంగా మీ ప్రేయర్ ఏంటి సార్? ఒకటే, ఈ 10 మంది బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్లో ఎందుకు చేరారు? అకార్డింగ్ టు ద లా 10th షెడ్యూల్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం. వారిని డిస్క్వాలిఫై చేయాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అలహాబాద్ కోర్టు 1975 జూన్ 12th ఆర్డర్ ఏం పాస్ చేసింది? మీరు ప్రధానమంత్రి అయినా ఎంపీ అయినా పార్లమెంట్కి వెళ్ళినా ఓటు హక్కు మీకు లేదు. మరి ఎంపీ ప్రధానమంత్రులకే అలాంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఈ అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలకు ఇవ్వద్దా? అంతకుముందు కేసీఆర్ గారు కూడా 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి వచ్చి చేర్చుకున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. ప్రజలకు ఎలక్షన్ కమిషన్ మీద కానీ చట్టం మీద కానీ రెస్పెక్ట్ పోయింది. ఎందుకు అంటే ఇలాగ నోటీసులు పంపుతారు, గొడవలు అవుతాయి, మరలా వచ్చే ఎలక్షన్స్ వచ్చేస్తాయని. అందుకనే స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు 10 నెలలు అయినా? 2, గవర్నమెంట్ ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? 3, 10th షెడ్యూల్ సెక్రటరీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అన్నిటికంటే ముఖ్యం, ఎలక్షన్ కమిషన్ చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? 4, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్? ఇప్పటికే ఇంకో 15 మంది జాయిన్ అయిపోను. గర్వం పెరిగిపోయింది. మా దగ్గర డబ్బు ఉంది, ఎవరినైనా కొన్నారా? ఎంతకు కొన్నారు? పోస్టులు కొన్నారు, పొజిషన్లు కొన్నారు, అవన్నీ రుజువులు ఉన్నాయి. కొన్ని నేను ఫైనల్ హియరింగ్ అయిన తర్వాత మాట్లాడతాను. స్థానిక ఎన్నికల మీద ఈ ప్రభావం పడుతుందని మీరు వాదించారు. కోర్టు ఏం చెప్పింది? తప్పకుండా. అందుకనే 4 వారాల్లో ఇమీడియట్గా, అసలు సెలవులు లేకపోతే 2 వీక్సే ఇచ్చును. సెలవులు మళ్ళీ 10-15 రోజులు ఉన్నాయి కాబట్టి 4 వారాలు టైం ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీ, జడ్పీటీ ఎలక్షన్ల ముందు చేసేయడానికి ముందే ఈ జడ్జిమెంట్ వస్తే ప్రజల్లో ఫెయిత్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి? కోర్టులు న్యాయం చేస్తున్నాయి. ఇప్పుడు మనం బీఆర్ఎస్ కోర్టులు ఇస్తే బీఆర్ఎస్ క్యాండిడేట్కి బీఆర్ఎస్లోనే ఉంటారు, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్లో. అయినా ఈ దరిద్ర పార్టీలు మనకి ఎందుకు? మరి జీతభత్యాలు ఆపాలని కూడా మీరు కోర్టును కోరారు. కోర్టు ఏమన్నా రెస్పాండ్ ఇచ్చింది అన్నారు. ఎక్స్ పార్టీ వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకుంటే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇవ్వకూడదు. నేనేమడిగానంటే నెక్స్ట్ వీక్ October 4th లోపునేనా అది ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వండి అంటే, ఇప్పుడు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వలేము. వారు నోటీసులు కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత దే విల్ డెఫినెట్లీ 10 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలి. వారి వాదన కూడా వింటుందా కోర్టు? 100%. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. మై citation is the Prime Minister of India. That too, Iron Lady Indira Gandhi had to stand and oblige before the court. No one is above. ఇప్పుడు వాయిదా ఇస్తుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ 4 weeks అండి ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారించింది. 10 మంది ఎమ్మెల్యేలకు కౌంటర్ దాఖలు చేయాలి, పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు సర్వ్ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి అందరిపై వేటు వేసేంత వరకు న్యాయపోరాటం చేస్తామంటూ కూడా కేఏ పాల్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌస్తో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.